అగ్రరాజ్యం అమెరికాలో ఇటీవల కాల్పుల ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. విచ్చలవిడిగా ఆయుధాలు లభ్యమవుతుండటంతో దుండగులు అమాయక ప్రజలపై కాల్పులు జరుపుతూ రెచ్చిపోతున్నారు. వారంలో కనీసం 4 కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల 2 రోజుల క్రితం ఓ కాల్పుల ఘటన చోటు చేసుకోగా తాజాగా మరోసారి కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటన ఆదివారం రాత్రి కెంటకీ స్టేట్ ట్రూపర్ పరిధిలోని లెక్సింగ్టన్ బ్లూ గ్రాస్ ఎయిర్పోర్ట్ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు రోజువారీ తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి తుపాకీతో ఒక్క చర్చిలోకి దూసుకెళ్లాడు. అనంతరం చర్చ్లోని కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 72 ఏళ్ల మహిళతో పాటు 32 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయారు. అలాగే మరో 2 గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాల్పులు జరిపిన దుండగుణ్ణి పోలీసులు చర్చి సమీపంలోని గుర్తించి కాల్చి చంపినట్లు భద్రతా బలగాలు తెలిపాయి. ఉక్రెయిన్తో కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలంటూ అమెరికా చేసిన ప్రతిపాదనను రష్యా తిరస్కరించింది. దీనిపై ఆగ్రహించిన మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. పుతిన్ తీరు తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోందని, మాస్కోపై ఆంక్షలకు సిద్ధంగా ఉన్నామని ట్రంప్ హెచ్చరించారు. అలాగే ఉక్రెయిన్కు అత్యాధునిక ఆయుధాలను అందించేందుకు అమెరికా సిద్ధమవుతుందని ప్రకటించారు. పగలు పుతిన్ చాలా శాంతియుతంగా మాట్లాడతారు, కానీ రాత్రికి రాత్రే ప్రజలపై బాంబులతో విరుచుకుపడతారు. అలాంటి ప్రవర్తన మాకు నచ్చదంటూ అని ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక మాస్క్పై కఠిన ఆంక్షలు విధించే అంశాన్ని కూడా ట్రంప్ సూచించారు. రష్యాపై కొత్త కఠిన ఆంక్షలను అమలు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నామని, దీనిపై నేడు నిర్ణయం తీసుకుంటామని ట్రంప్ వెల్లడించారు. ఉక్రెయిన్తో కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలంటూ అమెరికా చేసిన ప్రతిపాదనను రష్యా తిరస్కరించింది. దీనిపై ఆగ్రహించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. పుతిన్ తీరు తీవ్ర అసంతృప్తిని కలిగిస్తుందని, మాస్కోపై ఆంక్షలకు సిద్ధంగా ఉన్నామని ట్రంప్ హెచ్చరించారు. అలాగే ఉక్రెయిన్కు అత్యాధునిక ఆయుధాలను అందించేందుకు అమెరికా సిద్ధమవుతుందని ప్రకటించారు. పగలు పుతిన్ చాలా శాంతియుతంగా మాట్లాడతారు, కానీ రాత్రికి రాత్రే ప్రజలపై బాంబులతో విరుచుకుపడతారు. అలాంటి ప్రవర్తన మాకు నచ్చదంటూ ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక మాస్కోపై కఠిన ఆంక్షలు విధించే అంశాన్ని కూడా ట్రంప్ సూచించారు. రష్యాపై కొత్త కఠిన ఆంక్షలను అమలు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నామని, దీనిపై నేడు నిర్ణయం తీసుకుంటామని ట్రంప్ వెల్లడించారు. కృష్ణా జిల్లా పామరులోని టీడీపీ నాయకులు వైసీపీ నాయకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పామరులో జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ప్రతిష్టకు భంగం కలిగించేలా, అరాచక శక్తులను ప్రేరేపించేలా ప్రసంగాలు, కార్యక్రమాలు జరిగినట్టు చాట్ల రమేష్ ఫిర్యాదులో తెలిపారు. అడ్డు వచ్చిన వారిని చీకట్లో నరికి తెల్లవారేసరికి పరామర్శకు వెళ్లాలి, కన్ను కొడితే చీకట్లో అన్ని అయిపోవాలి, పీకలు కోసి అధికారంలోకి రావాలి అంటే ప్రేరేపాత్మక వ్యాఖ్యలు మాజీ మంత్రి పేర్ని నాని
నాని ప్రసంగం చేశారని ఫిర్యాదులో ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు వైసీపీ నాయకులు కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, ఇరు వర్గాల మధ్య ఘర్షణలు పెరిగేలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని ఫిర్యాదులో చెప్పారు. పేర్ని నానిని ప్రేరేపించిన వారిగా పామర్రు మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్, వైఎస్ ఎంపీపీ శ్రీనివాసరావు, రమాదేవి, రాజు, బాల వెంకటరెడ్డి, వెంకటేశ్వరరావు పేర్లను కూడా ఫిర్యాదులో రాసినట్లు రమేష్ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. మొత్తంగా చూసుకోవచ్చు, వైసీపీ నాయకులకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు అయితే పేటరేగిపోతున్నాయని చెప్పేసి టీడీపీ నాయకులు అయితే తీవ్ర స్థాయిలో ఆరోపిస్తా ఉన్నారు. వాళ్ళ క్రిమినల్ మైండ్ ఇంకా కూడా మారలేదు అని చెప్పేసి కూడా ఆరోపణలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. దానికి నిదర్శనం కృష్ణా జిల్లా పామర్లో టీడీపీ నాయకులు వైసీపీ నాయకులపై పోలీసులకు ఫిర్యాదు చేయడం అని చెప్పుకోవాలి. పామర్లో జరిగినటువంటి బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ప్రతిష్టకు భంగం కలిగించేలా, అరాచక శక్తులు ప్రేరేపించేలా కూడా ప్రసంగాలు, కార్యక్రమాలు జరిగినట్లుగా కూడా చాట్ల రమేష్ అనే ఫిర్యాదు చేశారు. అయితే దీనికి సంబంధించి పేర్ని నాని కూడా చూడొచ్చు. పేర్ని నాని అక్కడ ఒక ఫోన్ లో కూడా మాట్లాడుతూ సంభాషణ చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఈ బీసీ మహిళ అని కులాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం, అట్లా అక్కడ ఉన్నటువంటి ఒక మాజీ మంత్రిగా చేసినటువంటి అంశాలు ఎక్కడ కూడా ఈ 4 సంవత్సరాలు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న ఈ 4 సంవత్సరాలు కూడా ఈ వైసీపీ అయితే పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి అయితే టీడీపీ నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం ఎంత మంచి చేయాలనుకున్నా కూడా వీళ్ళు ఎక్కడికక్కడ అడ్డొస్తున్నారని చెప్పేసి కూడా వారిని చీకట్లో నరికి చల్లారేసరికి పరామర్శకు వెళ్ళాలి, కన్ను కొడితే చీకట్లో అన్ని అయిపోవాలి, పీకలు కోసి అధికారంలోకి రావాలని చెప్పేసి వాళ్ళు ప్రేరేపణలు వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. మాజీ మంత్రి పేర్ని నాని ప్రసంగాన్ని కూడా చేశారు. అయితే ఆ ఫిర్యాదులో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఈ మధ్యకాలంలో జరిగినటువంటి అంశాలన్నీ కూడా ఫిర్యాదులో అయితే టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ వ్యాఖ్యలు వైసీపీ నాయకులు కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, వర్గాల మధ్య ఘర్షణలు పెరిగేలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని చెప్పేసి కూడా ఫిర్యాదులో చెప్పారు. పేర్ని నాని ప్రేరేపించిన వారిగా పామర్రు మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్, వైఎస్ ఎంపీపీ శ్రీనివాసరావు, అదేవిధంగా రమాదేవి, రాజు, బాల వెంకటరెడ్డి, వెంకటేశ్వరరావు పేర్లను కూడా ఫిర్యాదులో రాసినట్లయితే ఉన్నటువంటి టీడీపీ నాయకుడు రమేష్ తెలియజేశారు. అయితే వైసీపీ ప్రసంగాలు ఎక్కడ చూసినా కూడా ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. ఎక్కడైనా అల్లర్లు సృష్టించి మనుషుల్ని చంపేయడం, చీకట్లో హత్యలు చేయడం, దాన్ని పూర్తిగా కూడా కూటమి ప్రభుత్వం వైపు తిప్పడం, ఇట్లాంటి అంశాలకు కూడా వైసీపీ నాయకులు పాల్పడుతున్నారు. దీన్ని ఆదిలోనే కట్టడి చేయకపోతే మాత్రం ఇది చాలా పరిణామాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా టీడీపీ నాయకులు అయితే చెప్పడం జరిగింది. పలు పోలీస్ స్టేషన్ లో టీడీపీ నాయకులు పేర్ని నానిపై, అదేవిధంగా కొంతమంది వైసీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ సాంబశివరావు. విజయనగరం జిల్లా రాజాం మండలం బుచ్చింపేట గ్రామంలో రాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓ గోడ నిర్మాణం విషయంలో తలెత్తిన వివాదం కుల పెద్దల సమక్షంలో నిర్వహించిన పంచాయతీ వరకు వెళ్లింది. అయితే పంచాయతీలో ఇరు వర్గాల యువకులు కోపోద్రిక్తులై రాజకీయ పార్టీల పేరుతో పరస్పరం దూషించుకున్నారు. మాటల యుద్ధం క్రమంగా హింసాత్మక ఘర్షణకు దారితీయడంతో కర్రలు, రాళ్లతో పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ సంఘటనలో మహిళలు, చిన్నారులు కూడా గాయపడ్డారు. దాడిలో మొత్తం 13 మంది గాయపడగా 5గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
కొంతమంది రాజాం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మరికొంతమందిని కేర్ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన 5గురిని మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. ఈ ఘటనలో బుచ్చింపేట గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విజయనగరం జిల్లా రాజాం మండలం బుచ్చింపేట గ్రామంలో రాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓ గోడ నిర్మాణ విషయంలో తలెత్తిన వివాదం కుల పెద్దల సమక్షంలో నిర్వహించిన పంచాయతీ వరకు వెళ్లింది. అయితే పంచాయతీలో ఇరు వర్గాల యువకులు కోపోద్రిక్తులై రాజకీయ పార్టీల పేరుతో పరస్పరం దూషించుకున్నారు. మాటల యుద్ధం క్రమంగా హింసాత్మక ఘర్షణకు దారితీయటంతో కర్రలు, రాళ్లతో పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ సంఘటనలో మహిళలు, చిన్నారులు కూడా గాయపడ్డారు. దాడిలో మొత్తం 13 మంది గాయపడగా 5గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కొంతమంది రాజాం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మరికొంతమందిని కేర్ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన 5గురిని మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. ఈ ఘటనతో బుచ్చింపేట గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి. ప్రియా, ఏదైతే విజయనగరం జిల్లా రాజాం మండలంలోని బుచ్చంపేట గ్రామంలో నిన్న ఆదివారం నాడు ఒక మనిషి ఘటన చోటు చేసుకుంది. అక్కడ ఒక స్థానికంగా ఉన్న ఇరు వర్గాలు ఏదైతున్నాయో ఆ ఇరు వర్గాల మధ్య ఒక చిన్న గొడవ, ఏదైతే హద్దులకు సంబంధించిన ఒక గోడకు సంబంధించిన గొడవ కాస్త పెరిగి అది పూర్తిగా రాజకీయ పొడవు రంగు అందుకొని పూర్తిగా అది తారాస్థాయికి చేరుకునే ఆ గొడవ కాస్త చాలా మంది, ఎంతో మంది ఆడపిల్లలు అలాగే చిన్నపిల్లలు కూడా తీవ్ర గాయాలయ్యే విధంగా అంత ఉద్రిక్తంగా అక్కడ ఇరు వర్గాల మధ్య కూడా కొట్లాట్లు చోటు చేసుకున్నాయి. అయితే దీనికి సంబంధించి అప్పటికే పంచాయతీ పెద్దలు కావచ్చు, ఆ ఊరు పెద్దలు కావచ్చు, దానికి సంబంధించి ఆ ఇరు వర్గాలను కూర్చోబెట్టి కొంతవరకు కూడా సమన్వయం చేసే విధంగా, అందరికీ కూడా సమన్వయం చేసే విధంగా మాటలు జరిపిన తర్వాత కూడా మళ్ళీ ఈ గొడవకి దారితీసి అది కాస్త రాజకీయాలకు వెళ్ళి ఆ రాజకీయ ఘర్షణకి కారణంగానే మరింత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుని పూర్తి స్థాయిలో ఇరు వర్గాల మధ్య కూడా గొడవ ఎంత ఉద్రిక్తంగా మారిందని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి అక్కడ ఎవరైతే ఘర్షణ సమయంలో అక్కడ ఉన్న ఆడవాళ్ళు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు ఎక్కువగా గాయపడ్డారు. సుమారుగా 5 మంది వరకు కూడా బాగా తీవ్రంగా ఉంది. వారిని సేవకులం గవర్నమెంట్ రిమ్స్ హాస్పిటల్కి తరలించిన పరిస్థితి కనబడ్డది. మిగతా క్షతగాత్రులందరినీ కూడా స్థానికంగా ఉన్న రాజా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించిన పరిస్థితి. అయితే ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. థ్యాంక్ యూ భార్గవ్.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో రోడ్ల నిర్మాణ పనుల కోసం భూసేకరణ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో తిప్పాపురం బస్టాండ్ ఎదురుగా ఉన్న ప్రాంతంలో భూములు ఖాళీ చేయాలని అధికారులు గత 15 రోజుల క్రితమే నోటీసులు జారీ చేశారు. నోటీసుల గడువు ముగియటంతో సుమారు 30 ఇళ్ల కూల్చివేతలను అధికారులు ప్రారంభించారు. అయితే తమకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండానే ఇళ్లను కూల్చివేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూల్చివేతలకు ముందు పరిహారం కోర్టులో జమ చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి చర్యలు చేపట్టారు. మా ఇంటిని కూల్చేశారు, మాకు ముందుగా ఏ అధికారిక సమాచారం ఇవ్వలేదు, పిల్లలతో సహా రోడ్డుపైకి వచ్చేశామంటూ బాధితులు కన్నీటు పర్యంతమవుతున్నారు. కొంతమంది ఆందోళనకు దిగారు. కొందరు బాధితులు ఇళ్లపై ఉన్న హోల్డింగ్ లక్కుల్లోకి ఎక్కి ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే స్పందించిన అధికారులు బాధితుల డిమాండ్లను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారంపై స్పష్టత లేదని బాధితులు ఆరోపించారు. భవిష్యత్ అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రాజెక్టులు ప్రారంభించడం మంచిదే కానీ సామాన్యుల జీవన హక్కులను కాపాడటం ప్రభుత్వ బాధ్యతని స్థానికులు కోరుతున్నారు. పరిహారం ప్రక్రియపై పారదర్శకత ఉండాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ టైంలో బ్రహ్మోస్ క్షిపణి కీలక పాత్ర పోషించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొనియాడారు. ఆపరేషన్ అనంతరం నుంచి డజన్కు పైగా దేశాలు దానిపై ఆసక్తి చూపాయని తెలిపారు. లక్నోలోని నేషనల్ పీజీ కళాశాలలో ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం చంద్రభాను గుప్తా విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు. ఆయనకు నివాళిగా పోస్టల్ స్టాంప్ను సైతం రిలీజ్ చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. భారత్ పాక్ ఘర్షణలో బ్రహ్మోస్ మిసైల్ అద్భుతం చేసిందని, దీంతో ప్రపంచంలోని 14 నుంచి 15 దేశాలు దానిని కావాలని డిమాండ్ చేశాయన్నారు. బ్రహ్మోస్ క్షిపణిని లక్నో నుంచి కూడా ఎగుమతి చేస్తారని, ఈ సౌకర్యం దేశ రక్షణ రంగంలో స్వావలంబనను బలోపేతం చేస్తుందన్నారు. की मांग की है। ब्रह्मोस मिसाइल उत्तर प्रदेश की धरती पर आज मैं समझता हूं कि कम से कम कोई बदमाश सीना तान कर चलने की हिम्मत नहीं कर सकता है। अभी कुछ ही दिनों पहले मैंने लखनऊ में एक ब्रह्मोस एयर स्पेस की इंटीग्रेशन और टेस्टिंग फैसिलिटी का उद्घाटन किया था। आप लोगों ने देखा होगा जो ऑपरेशन सिंदूर हुआ, उस ऑपरेशन सिंदूर में ब्रह्मोस ने करिश्माई काम किया है। ब्रह्मोस मिसाइल ने, और इतना ही नहीं, ब्रह्मोस मिसाइल ने जो करिश्मा दिखाया है, उसके बाद दुनिया के लगभग 14-15 देशों ने भारत से ब्रह्मोस मिसाइल की मांग की है। ब्रह्मोस मिसाइल अब लखनऊ से भी एक्सपोर्ट की जाएगी। यह फैसिलिटी रक्षा क्षेत्र में मैं समझता हूं हमारे देश की जो हमारी आत्मनिर्भरता है उसको मजबूती देगी, और साथ ही इससे रोजगार का भी सृजन होगा। और मेरा प्रयास यही है कि यहाँ और इंडस्ट्रीज भी आए ताकि लखनऊ के साथ साथ प्रदेश का भी तेजी से विकास हो। उत्तर प्रदेश की धरती पर आज मैं समझता हूं कि कम से कम कोई बदमाश सीना तान कर चलने की हिम्मत नहीं कर सकता है। अभी कुछ ही दिनों पहले मैंने लखनऊ में एक ब्रह्मोस एयर स्पेस की इंटीग्रेशन और टेस्टिंग फैसिलिटी का उद्घाटन किया था। आप लोगों ने देखा होगा जो ऑपरेशन सिंदूर हुआ, उस ऑपरेशन सिंदूर में ब्रह्मोस ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.